రైట్. అయితే ఇప్పుడు కొంతమంది మహిళలంతా కూడా ఇక్కడ దగ్గరికి గ్రూప్ అయ్యి ఏదో వాళ్ళ ఒక సమస్యలను కూడా మీడియా ముందు చెప్పుకోవడానికి అయితే రెడీగా ఉన్నారు. మరి మాట్లాడదాం అసలు వీళ్ళ సమస్యలు ఏంటి, ఎందుకు గాంధీ భవన్కి రావడం జరిగింది. అందులో కూడా అందరూ కూడా చాలా మంది మహిళలు అందరూ కూడా సో వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళంతా కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణం ఏంటి అవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఎందుకు మీరు ఇంత గ్యాదర్ అయ్యారు, అసలు ఏంటి మీ సమస్య? మా సమస్య అంటే మేము గత 30 సంవత్సరాల నుంచి మహిళా కాంగ్రెస్లో పనిచేస్తూ ఉన్నాము. పార్టీ కోసం ప్రాణాలు పెట్టి పనిచేసిన మేము సీనియర్స్ అంటే మమ్మల్ని అంటారు. కానీ ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి వినిపిస్తున్న వార్త ఏంటంటే ప్రజెంట్ ఉన్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైన శ్రీమతి సునీతారావు గారు నిన్న మొన్న వేరే పార్టీల నుంచి వచ్చి కమిటీల్లో పోస్టులు తీసుకున్న వాళ్ళు వీళ్ళు సీనియర్స్, నా అక్క చెల్లెలకు న్యాయం చేయండి అని అడగడం జరిగింది అని మా దాకా వచ్చింది. ఎందుకు మా దాకా వచ్చిందంటే మేము పార్టీకి ఏం దూరంగా లేము, కానీ మహిళా కాంగ్రెస్లో సీనియర్స్ అయినా మమ్మల్ని దూరం పెట్టింది ఆవిడ. ఎందుకు అని అంటే సీనియర్స్గా మేము ఉంటే ఆమె చేసే ఆగడాలు కానీ, ఆమె చేసే మాటలకు కానీ, ఆమె చేసే పనులకు కానీ వ్యతిరేకంగా ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్, ఇది రైట్ అని చెప్తామని చెప్పేసి మాలో ఉన్న సీనియర్స్ అందరినీ ఒక్కొక్కళ్ళని సిల్లీ కారణాలతో దూరం పెట్టేసేసి కొత్తగా అంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళని, అది కూడా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క వాల్యూ అని కట్టి వాళ్ళకి పోస్టులు ఇచ్చి వాళ్ళని వెనకేసుకొని తిరుగుతూ నా అక్క చెల్లెలకి న్యాయం చేయండి, నా అక్క చెల్లెలకి న్యాయం చేయండి అని చెప్పి తిరుగుతుంది. అక్క చెల్లెలు అన్నమాట వాస్తవమే, కానీ ఒక మహిళగా అడిగే మాట నిజమే, సీనియర్స్కి న్యాయం చేయండి అని. కానీ సీనియర్స్గా ఎవరిని చూపిస్తుందామే, చూపించే వాళ్ళు సీనియర్స్ కాదు అంటున్నాం. ఇప్పుడు మన ప్రజెంట్ సిచ్యువేషన్లో నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, పీసీసీ కమిటీలో వాళ్ళని కానివ్వండి, ఒక పర్టికులర్గా ఒక ఎక్స్పీరియన్స్ కానివ్వండి, వాళ్ళ సీనియారిటీని కానివ్వండి తీసుకొని పదవులు ఇవ్వడం అనేది ఆచారంగా జరుగుతుంది. అంటే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అంటారు దాన్ని. ఆ సీనియారిటీని పక్కకు పడేసేసి కొత్త వాళ్ళకి వీళ్ళే సీనియర్సు, వీళ్ళే నా అక్క చెల్లెళ్ళు అని చెప్పేసి ఆమె అడగడం అనేది కరెక్ట్ కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈమెకి పోస్ట్ ఇచ్చేటప్పుడే మేము ఇట్లానే గ్యాదర్ అయ్యాము, ఇట్లానే కంప్లైంట్ చేసినాము. ఎందుకు అని అంటే ఈమెకి మహిళా కాంగ్రెస్తో సంబంధం లేదు. అసలు మహిళా కాంగ్రెస్కి ఒక ప్రెసిడెంట్గా ఒకళ్ళని నియమించేటప్పుడు సీనియర్స్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మీ, నేను గ్రేటర్ హైదరాబాద్ మొత్తానికి అంటే కంబైన్డ్ గ్రేటర్ హైదరాబాద్ 2022 వరకు 17 నుంచి 22 వరకు గ్రేటర్ హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసి 150 డివిజన్లలో ఆల్మోస్ట్ 80 డివిజన్ ప్రెసిడెంట్ నేను కమిటీలు వేసుకున్నా. అయినా కానీ మాలాంటి వాళ్ళ దృష్టికి ఇప్పుడు ఈ అక్కను వీళ్ళందరూ 30 సంవత్సరాల నుంచి పార్టీ, ఈవెన్ దో సునీతారావు గారి కంటే కూడా సీనియర్స్ వీళ్ళు. సో వీళ్ళందరినీ మాలాంటి సీనియర్స్ అందరినీ పక్క పెట్టేసి మా అభిప్రాయంతో సంబంధం లేకుండా పీసీసీ నుంచి తీసుకొచ్చి అంటే పారాషూట్ వేసుకొని వచ్చిన వాళ్ళు అని చెప్పేసి అందరూ అనేటోళ్ళు కదా, అట్లాగే ఈమెని పారాషూట్ వేసి మా మహిళా కాంగ్రెస్లో అధ్యక్షురాలుగా చేశారు. మేము అప్పుడే ఎగెనెస్ట్ చేసాం. ఆమె అది మనసులో పెట్టుకొని వీళ్ళు నన్ను ఎగెనెస్ట్ చేశారు కదా, వీళ్ళని ఉంచకూడదని చెప్పేసి మమ్మల్ని సిల్లీ రీజన్స్ తోటి అందరినీ పక్కా పెట్టేసింది. ఆమె అది మనసులో పెట్టుకొని సీనియర్స్ అన్న నన్ను కాదన్నారు కాబట్టి సీనియర్స్ నేను ఉండకుండా చేస్తా అన్నది. సరే ఉండకుండా చేసినా మాకు అవసరం లేదు, మేము సీనియర్స్కి యాజ్ పీసీసీలో అడుగుతామో లేకపోతే పార్టీకి దూరం అవ్వాలా పని చేస్తున్నాం. కానీ ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది, వీళ్ళే సీనియర్స్ అని చెప్పేసి అడ్డల మీద నుంచి తీసుకొచ్చిన వాళ్ళని లేకపోతే వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొని వీళ్ళు సీనియర్స్, నా అక్క చెల్లెలకు న్యాయం చేయండి అని అడగడం జరుగుతుంది. ఇదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్, అధిష్టానానికి వెళ్తుంది అని చెప్పేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవద్దు, రైట్ పర్సన్స్ ఎవరు అనేది మీరు గుర్తించండి అని చెప్పేసి మేము అడగడానికి వచ్చడం జరిగింది. రైట్ అండి. రైట్, చూసారు కదండి. మహిళా నాయకులంతా కూడా ఇక్కడికి సమావేశానికి గల కారణం ఏంటంటే ఒక సీనియర్ నాయకురాలు వీళ్ళందరినీ కూడా అనగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. సో వీళ్ళంతా సీనియర్ని తీసించడానికే ప్రయత్నం జరుగుతుంది, కుట్రలు జరుగుతున్నాయి, వీళ్ళందరినీ పంపించేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో పని చేయకపోయినా కానీ మేము కాంగ్రెస్కి ఇన్ని రోజుల నుంచి నిలబడ్డాము, ఇకపై నిలబడతాము. ఆ సునీతారావు అనే వ్యక్తి మీద వీళ్ళ ఆరోపణలు అయితే చేస్తున్నారు. సునీతారావు గారిని సస్పెండ్ చేయాలని అయితే మహిళా నాయకులంతా కూడా కోరుకుంటున్నారు. మరి అసలు సునీతారావు గారు ఏం చేశారు, అసలు ఎందుకు వీళ్ళకి ఇంత సమస్య వచ్చింది అని అంటే వాళ్ళు చెప్తున్న కొన్ని కారణాలు ఇప్పుడు మనం చూసాము. సో ఇక్కడ మీడియా ముఖంగా వీళ్ళంతా కూడా ఈరోజు రావడం జరిగింది, చాలా మీడియా అంతా కూడా వచ్చింది. సో అంతా కూడా కవర్ చేసుకుంటున్నారు. సో ఇదంతా కూడా పెద్ద ఇష్యూ చేయడానికైతే వీళ్ళంతా కూడా ఖచ్చితంగా అధిష్టానానికి తీసుకువెళ్ళడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నారు.